హలో, నేను మీ విశ్వనరుడు శ్రీనివాస్. ఈరోజు ఈ వారంలో జరిగినటువంటి ఒక సామాన్యుడి ఆవేదన నేను చూశాను. తాడిపత్రి ఏరియాలో ఉన్నటువంటి అంబేద్కర్ నగర్కు చెందినటువంటి రాంపుల్ల అనేటువంటి ఒక సామాన్యుడు, పేదవాడు, బడుగు బలహీన వర్గాల ప్రజల తరపు నుంచి మరి రాజ్యాంగ పరిరక్షణ పేరుతోటి ఒక సంస్థను రిజిస్ట్రేషన్ చేసి దానికి ఫౌండర్గా ఉన్నాడు. అది కేవలం రాజ్యాంగాన్ని కాపాడుకోవటం కోసమే. ఫైట్ ఫర్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ అనేటువంటి సంస్థకు ఫౌండర్ అతను. నేను అనుకుంటున్నాను రాజ్యాంగ పరిరక్షణ అనుకుంటున్నాను ఆ సంస్థకు అర్థం. ధిక్కారానికి గురైనటువంటి పేదల తరపున ఏదన్నా ఆఫీసర్లు కానీ వాళ్ళు నాయకులు కానీ పేదలకు అన్యాయం చేసినప్పుడు, సహాయం చేయనప్పుడు ఈయన వాయిస్ వినిపించడం, వారి పక్షం నుండి వారికి సహాయం చేయడం. అలాగనే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, ఒక సిఐ గారు లైవ్లో ఆయన్ని ఎంతో ఇబ్బంది పెట్టినట్లుగా, రాజ్యాంగ ఉల్లంఘనకు గురైనట్లుగా మనం చూడగలం. అలాగనే పేదవాడు ప్రశ్నిస్తేనేమో ధిక్కరించాడు, వ్యతిరేకించాడు, వీడు ఒళ్ళు బలిసినాడు అంటారు. నాయకులు, పోలీసులు, ఆఫీసర్లు, అధికారులు కనుక చేస్తే వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు, డ్యూటీ చేసేవారిని ఈ విధంగా ప్రశ్నించాడు, గందరగోళం చేశాడని అంటారు. పేదవాడికి చట్టాలను అడ్డం పెట్టుకుని అన్యాయం చేస్తున్న ఆఫీసర్లు ఏది చేసినా ఈ దేశంలో మంచిగానే మనం గౌరవిస్తున్నాం, చూస్తున్నాం. కానీ పేదవాడి కనుక ప్రశ్నిస్తే వాడిని హింసలకు గురి చేసి, కేసులు పెట్టి, వాళ్ళని నానా హింసలకు గురి చేసి, అవమానాల పాలు చేసి, ఈ భూమి మీద బ్రతకనివ్వకుండా చేసేటువంటి రోజులు వచ్చాయి. అలాగనే రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి తరుణం ఆసనమైంది. రాజ్యాంగ ఉల్లంఘన చేసే వారిపైన ప్రశ్నల వర్షం కురిపించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగనే ఏ ఏరియాలోనైతే బడులు అభివృద్ధి అయితే ఆ ఏరియాలో జ్ఞానం విరజిల్లుతూ ఉంది. ఎక్కడైతే గుళ్ళు ఈ విధంగా ఉంటాయి, అక్కడ బానిసత్వం ఉంటుందని మనకు తేలిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు రాజ్యాంగాన్ని చదువుకోండి. రాజ్యాంగ ఉల్లంఘన చేసే వారిపై మీ ప్రశ్నల వర్షం కురిపించి మన వాయిస్ వినిపించాల్సినటువంటి తరుణం ప్రతి ఒక్కరి మీద ఉన్నట్లు మనం గ్రహించాలి. అలాగనే ఎలక్షన్లో సమయంలో కంపల్సరిగా ప్రతి ఒక్క పౌరుడు మనకు కల్పించినటువంటి రాజ్యాంగ హక్కులో భాగమైనటువంటి ఓటు హక్కును మంచిగా వినియోగించి బడుగు బలహీన వర్గాల నాయకులను మనం అసెంబ్లీకి, పార్లమెంటుకు పంపాల్సినటువంటి అవసరం. ఏ జాతి అయితే అసెంబ్లీలో, పార్లమెంట్లో కూర్చుంటుందో ఆ జాతి శాసిస్తుంది. ఆ జాతి గ్రామ స్థాయి నుంచి దేశ నలుమూలల వరకు ఎంతో విలువైనటువంటి ప్రజాధనాన్ని కొల్లగొట్టాయి. ఇప్పటికీ 70 సంవత్సరాల నుంచి రెండు జాతుల ప్రజలు వారి తెలివి చొప్పున వెళ్ళిపోయారు. కానీ మనం కూడా ఆ స్థాయికి వెళ్ళాలని ప్రతి ఒక్కరికి బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి పౌరులకు అవగాహన ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగనే ఈ రాంపుల్ల అనేటువంటి సహోదరుడికి మనమంతా అండగా ఉందాం. అధికారులు, ఆఫీసర్లు, నాయకులు అందరూ కలిసి పేదవాడి మీద ఉక్కుపాదం మోపేటువంటి పరిస్థితులు మన దేశంలో ఉన్నాయి. అలాగనే ఒకరికొకరు మనం తోడుగా ఉండి మన హక్కులను మనం కాపాడుకొని మన కుటుంబాలకు ధైర్యంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. పోయిన సంవత్సరం నాకు ₹1,00,000 చేను గొడవల్లో వదిలాయి. అందులో ఇన్వాల్వ్ అయినటువంటి పోలీస్ ఆఫీసర్లు, ఎంఆర్ఓలు, విఆర్ఓలు చాలామంది ఉన్నారు. అలాగనే పేదవాడి పక్షాన మనం అందరం నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ఆఫీసర్కి ఒక ఆఫీసర్కి కనుక వస్తే ఎస్పీ స్థాయి నుంచి పోలీస్ శాఖలో వాళ్ళంతా కాపాడుకుంటారు. ఒక ఎంఆర్ఓ మీద ఏమన్నా కంప్లైంట్ కనుక ఇస్తే ఆర్డీఓ దగ్గర నుంచి కలెక్టర్ వరకు వాళ్ళని కాపాడుకుంటూ ఉన్నారు. అలాగనే పేదవాడికి గనక ఏదన్నా సమస్యలు ఆఫీసర్ల ద్వారా, నాయకుల ద్వారా కలిగితే పేదలు కూడా, ఓటర్స్ అనేవాళ్ళు అటువంటి కూడా ఒక బాధ్యత కలిగినటువంటి పౌరులుగా మనందరూ సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు. అలాగే నాది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తారని నేను మనసారా కోరుకుంటూ మీ విశ్వనరుడు శ్రీనివాస్ ఉంటా. ధన్యవాదాలు.